ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం। విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సోమవారం నిర్వహించారు। ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి వారి సమస్యలను శ్రద్ధగా విని సంబంధిత పోలీసు అధికారులతో ఫిర్యాదుదారుల ముందే వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడి ఫిర్యాదుల పరిష్కారానికి చట్టపరిధిలో చర్యలు చేపట్టి ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశించారు। పబ్లిక్ గ్రీవియన్స్ రిట్రసల్ కార్యక్రమంలో జిల్లా ఎస్పీకి 41 ఫిర్యాదులు అందినట్లు వెల్లడించారు। స్వీకరించిన ఫిర్యాదుల్లో భూ తగాదాలకు సంబంధించి 13, కుటుంబ కలహాలకు సంబంధించి 9, మోసాలకు పాల్పడినట్లు 5, ఇతర అంశాలకు సంబంధించి 14 ఫిర్యాదులు వచ్చాయన్నారు। సంబంధిత అధికారులు ఫిర్యాదు అంశాలను పరిశీలించాలని, వాటి పూర్వపరాలను విచారణ చేసి ఫిర్యాదు అంశాలు వాస్తవమైనట్లయితే చట్టపరిధిలో చర్యలు చేపట్టాలని సంబంధిత పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు। ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదులను 7 రోజుల్లో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు। ఆల్రెడీ కోర్టులో అయింది, అందుకే ఆర్డర్ కూడా వచ్చింది। మీరు ఆర్డర్ కూడా వచ్చింది కదా, మెయింటెనెన్స్ ఆర్డర్ వేశారు। ఇప్పుడు మీరు 498 కేసు ఎలా పోయింది? దొంగతనం జరిగిందా? అది మీరు వదలగొట్టారా? బయట డోర్ ఏమైనా ఏం చేశారు పోలీసు వాళ్ళు? తండ్రి కొడుకు కూతురు ఆగేసుకుంటారు। నేను కూడా తెలిసి కూతురు కొడుకు కొత్తగా మా ఇంట్లో రాసి సరే ఒకసారి వెరిఫై చేపిస్తాను। రాజం ఇన్స్పెక్టర్ దగ్గర వెళ్ళండి। రాజం టౌన్
కేసు కట్టేస్తారు ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.